ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుంటే కెమెరాల చూపు ఎంఎస్ ధోనిపై ఉంటుంది. అదే ఆర్సీబీ అయితే కోహ్లీపై ఉంటుంది. సన్ రైజర్స్ అయితే ఓనర్ కావ్య మారన్పై ఉంటుంది. అదే ఐపీఎల్ వేలం విషయానికి వస్తే మాత్రం అందరి దృష్టి ఆయనపైనే ఉంటుంది. ఆయన తలుచుకుంటే చాలు వేలంలో ఆటగాళ్లు ఊహించిన దానికంటే ఎక్కువ రేటు పలుకుతారు. ప్రత్యర్థి ఫ్రాంచైజీల పర్సు ఖాళీ అవుతోంది. ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు రిషబ్ పంత్ 27 కోట్లు పలకడానికి, శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పలకడానికి కారణమైన వ్యక్తి కూడా ఆయనే. ఆయన ఎవరో అనుకుంటున్నారా? ఎవరో కాదు, ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని కిరణ్ కుమార్ గ్రంథి. ఈయన మన తెలుగోడే. జిఎంఆర్ గ్రూప్ మౌలిక వసతుల ప్రాజెక్టులు, స్పోర్ట్స్ విభాగాల్లో సక్సెస్ సాధించడంలో ఈయనది కీలక పాత్ర. జిఎంఆర్ కార్పొరేట్ చైర్మన్, ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అయిన కిరణ్ కుమార్ జిఎంఆర్ గ్రూప్ వ్యాపార సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు కుమారుడు. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన కిరణ్ 1999 నుంచి జిఎంఆర్ గ్రూప్ బోర్డులో ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అనేక ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులను జిఎంఆర్ గ్రూప్ దక్కించుకోవడంలో కిరణ్ కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్, ఢిల్లీ, ఇస్తాంబుల్, మాలే తదితర ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల బిడ్లను జిఎంఆర్ గ్రూప్ దక్కించుకోవడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్ డెవిల్స్ మేనేజ్మెంట్లో భాగం కావడం ద్వారా జిఎంఆర్ గ్రూప్ క్రీడల పట్ల ఆసక్తి చూపడంలోనూ కిరణ్దే కీలక పాత్ర. ఆ తరువాత ఢిల్లీ డేర్ డెవిల్స్ కాస్త ఢిల్లీ క్యాపిటల్స్గా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ ప్రస్తుతం జిఎంఆర్ గ్రూప్ ఫైనాన్స్, కార్పొరేట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో స్పోర్ట్స్, బిజినెస్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాధ్యతలు కూడా ఆయనవే.